పౌర సరఫరాల వ్యవహారాల మంత్రి గారు. అధ్యక్ష, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ తరఫున ఈరోజు సభలో ప్రవేశపెట్టిన వివిధ డిమాండ్ నెంబర్ 38 చర్చకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత పైన, రైతు సంక్షేమం పైన, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎనలేని ప్రాధాన్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా, ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు వీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్ళి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈరోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు, కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్, అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20కి, మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20కే మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాం అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం వండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,100 కోట్ల పైన మనం ఇప్పటి వరకు వీరికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. చాలా మంది దీనిపైన కొంచెం దుష్ప్రచారం చేసి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో అద్భుతంగా చేసిన అనేది వాళ్ళ పార్టీ నాయకుడు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అందించిన ఈ కార్యక్రమం ద్వారా కేవలం 0.04% పేమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్టాండర్డ్ మేము మెయింటైన్ చేసుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా ఆ లబ్ధిదారులందరూ కూడా అందించే విధంగా ఈ సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం కింద 30,88,400 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 1,72,036 మందికే వాళ్ళు ఇవ్వగలిగారు అధ్యక్ష. అసలు ఏ విధంగా వీళ్ళు ఈ దీపం పథకం గురించి మాట్లాడగలుగుతారు, సూపర్ 6 గురించి మాట్లాడగలుగుతారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేని వీళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకాన్ని అద్భుతంగా 4వ విడత ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో 3 కోట్ల పైన ఉచితంగా మేము ఈ గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాలోనే మేము ఈ రోజున ఫైన్ రైస్ మన భవిష్యత్తు మన బిడ్డల చేతుల్లో ఉంది, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సుమారు 31 లక్షల బిడ్డలకి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వాళ్ళందరికీ కూడా మేము ఈ ఫైన్ రైస్ 25 కిలోల బస్తాల్లో కొత్తగా మేము ప్రవేశపెట్టి QR కోడ్ బేస్ చేసుకుని ట్రాక్ అండ్ ట్రేసబిలిటీ కూడా ఏర్పాటు చేసి అది కూడా మేము అందిస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ నుంచి మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా దీని గురించి మాట్లాడారు, విష్ణుకుమార్ రాజు గారు కూడా మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధ్యక్ష ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ఈ విధంగా సంస్కరణలు తీసుకురాగలుగుతుందనేది చేసి చూపించాం అధ్యక్ష. మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక టార్గెట్గా ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఈ రోజు వరకు 45,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,47,940 మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించాం అధ్యక్ష. సుమారు 10,810 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వెచ్చిస్తే అందులో నిజంగా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే 8 గంటల లోపు మా రైతాంగానికి 5,833 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం అధ్యక్ష. 24 గంటల లోపు మేము వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఖాతాలో జమ చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా 93% పేమెంట్లు 24 గంటల లోపే పూర్తి చేసుకోగలిగాం. అందులో దాదాపు 11 జిల్లాల్లో 100% వరకు ధాన్యం సేకరించడం జరిగింది అధ్యక్ష. ఈ సంస్కరణలతో పాటు మేము కూడా కొత్తగా ఆలోచించి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, రైతుకే న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మాయిశ్చర్ రీడింగ్ మీటర్స్ కానివ్వండి, బ్లూటూత్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగం దగ్గర నుంచి కానీ మిల్లర్స్ దగ్గర నుంచి కానీ పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. బ్యాంక్ గ్యారంటీలు కూడా మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి. అదేవిధంగా 1:2 అనేది మొట్టమొదటిసారి మేము కూడా ఒక జియో తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా స్పందించే విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కూడా అధ్యక్ష ఈ విషయం కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే ఏ విధంగా ఆర్థికంగా
మన రాష్ట్రానికి నష్టం కలిగించారో, ఏ విధంగా కొత్త ఆలోచనలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మేము చేస్తున్న అనేక సంస్కరణలు కూడా మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 40,750 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. 40,750 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అందులో కనీసం వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీపేమెంట్స్ కూడా కేవలం 18,900 కోట్ల రూపాయలు వాళ్ళు పేమెంట్లు చేశారు అధ్యక్ష. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 24,296 కోట్ల రూపాయలు రీపేమెంట్ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము ఈరోజు అందించగలిగాం అధ్యక్ష. మా బాధ్యతలో ముఖ్యమైన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసే అధ్యక్ష. ఎప్పటికప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ధరల స్థిరీకరణ విషయంలో పొరపాటు జరగకూడదు. మీరు మార్కెట్లో జరుగుతున్న అనేక సంస్కరణలతో పాటు రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 154 డెసిగ్నేటెడ్ రిపోర్టింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటి ద్వారా మేము సేకరించే ఈ సమాచారం 111 రైతు బజార్ల దగ్గర నుంచి కూడా మేము సేకరించే సమాచారాన్ని బేస్ చేసుకుని నిత్యావసర సరుకుల గురించి, వాటి ధరల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రైతాంగానికి అదేవిధంగా వినియోగదారులకి పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రైస్ మానిటరింగ్ మెకానిజం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మేము ప్రత్యేకంగా స్పెషలైజ్ సంస్థలు, అగ్రివాచ్ లాంటి సంస్థలతో కూడా ఒప్పందం చేసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా గౌరవ మంత్రుల ఉపసంఘం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ టైమ్లీగా మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమాలతో పాటు మేము కూడా ప్రత్యేకంగా కన్స్యూమర్ అఫేర్స్ గురించి కూడా దృష్టి సారించాము అధ్యక్ష. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక ఫోకస్డ్గా ముందుకెళ్తోంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్యూమర్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ వీఆర్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ a lot of school children and college going students to become part of the awareness program for the consumer rights అధ్యక్ష, because it's a responsibility for everybody. చాలా మందికి తెలియదు, ఎక్కడైనా పొరపాటు జరిగితే వెయిట్స్ అండ్ మెజర్స్లో కానివ్వండి, లేకపోతే నాణ్యతల్లో కానివ్వండి, తప్పకుండా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. దర్ ఇస్ అ కన్స్యూమర్ రిడ్రెసల్ ఫోరం అండ్ దర్ ఇస్ అ గ్రీవెన్స్ ఫర్ ఇట్. కాబట్టి 1967 అనే నంబర్ ఏర్పాటు చేసి 24/7 కాల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ప్రైవేట్ పాఠశాలతో కలిపి 6,530 పాఠశాలలో కన్స్యూమర్ క్లబ్ అవేర్నెస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. కొత్తగా మేము టేకప్ చేసిన కొన్ని కార్యక్రమాల్లో భాగంగా డిబేట్స్ కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహించే విధంగా మేము విద్యార్థులకు ఈ బాధ్యతని పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్నాం అధ్యక్ష. లీగల్ మెట్రాలజీ విభాగం, అదేవిధంగా మాకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, వీటన్నిటిని కూడా పటిష్టం చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అంతిమంగా వినియోగదారులకి మనం అందించాల్సిన ఈ సేవల్ని 100% మనం ముందు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఇందాక ప్రస్తావించారు కార్డు సర్వీసెస్ గురించి అధ్యక్ష. ఈ రైస్ కార్డ్ సర్వీసెస్ మన అందరం కూడా గమనించాలి. గౌరవ శాసనసభ్యులందరూ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మన మిత్ర యాప్ ద్వారా, అంటే వాట్సాప్ ద్వారానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. రీసెంట్గా మేము టేకప్ చేసిన కార్యక్రమాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేయమన్నప్పుడు భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది మన ఆంధ్రప్రదేశ్. 96.8% ఈకేవైసీ చేయగలిగాం అధ్యక్ష మన రైస్ కార్డ్స్ ద్వారా. అందుకనే కొత్త కార్డ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు 1,58,000 మందికి మనం ఇచ్చాం అధ్యక్ష. స్ప్లిట్ కార్డ్స్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబ సభ్యులు వాళ్ళ మార్పులు చేర్పులు చేసుకోవడానికి 3,88,000 మందికి మేము కొత్తగా పెళ్ళైన దంపతులకి అందించాం అధ్యక్ష. మెంబర్ ఎడిషన్స్ అంటే కుటుంబంలో అదనంగా కొత్తగా చేరిన వాళ్ళకు కూడా 10,41,000 మందికి మేము కొత్తగా మెంబర్ ఎడిషన్స్ ఇవ్వగలిగాం అధ్యక్ష. చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే మీ అందరికీ తెలుసు, చాలామంది గతంలో పాత రోజుల్లో వచ్చిన కార్డ్స్ మార్పు రావాలన్నప్పుడు చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా మేము అవకాశం కల్పించి 1,54,000 మందికి చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా కల్పించాం. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా వితిన్ ఎస్ఎల్ఏ మనం పూర్తి చేసుకోగలిగాం అధ్యక్ష. 26,62,000 అప్లికేషన్లో మేము డిస్పోజ్ ఆఫ్ చేసింది 26,13,000 అప్లికేషన్లు అధ్యక్ష. సో ద పెండెన్సీ ఈజ్ ఓన్లీ 1.84%. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆనరబుల్ మెంబర్స్, ఈ గతంలో చేసినట్టుగా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అని కొత్త ఐటీ రిటర్న్స్ అని అవన్నీ తీసుకొచ్చి కొంతమంది తొలగించారు అధ్యక్ష. మా కూటమి ప్రభుత్వం మాత్రం మేము వచ్చిన తర్వాత ఒక్క డెత్ కేసెస్ తప్ప ఏ రైస్ కార్డు కూడా మేము డిసేబుల్ చేయలేదు అధ్యక్ష. కాబట్టి మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకునేది, దయచేసి మీకున్న సమాచారం మేరకు ఎక్కడైనా ఇటువంటి పొరపాటు ఉంటే స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారికి మేము అధికారాలు ఇచ్చాం. తప్పకుండా మేము ఇష్యూ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకున్నాం అధ్యక్ష. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.